హాయ్, దిస్ ఈజ్ రవి. నిన్న చేవెళ్లలో జరిగిన సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఒక సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలవాలని చెప్పారు. మరి రేవంత్ రెడ్డి ఆ కామెంట్ ఎందుకు చేశారు? సో రాబోయే ఎన్నికల కోసం ఆయనకున్న అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ లీడర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నిన్న రేవంత్ రెడ్డి సభ చూసుంటారు. చాలా అంటే ఈ మధ్యకాలంలో అంత అగ్రెసివ్గా ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. ఫస్ట్ నుంచి చాలా ప్రభుత్వం ముఖ్యమంత్రి హోదా తగ్గట్టుగా మాట్లాడారు, కానీ నిన్న మాత్రం కొంచెం చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. సో ఆ వ్యాఖ్యల నేపథ్యం ఏంటి? ఎందుకు అంత ఆవేశపడాల్సి వచ్చింది? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ 60 రోజులు దాటి వస్తుంది. అయితే మేము 100 రోజులు చేస్తామన్న ఈ హామీ అయితే ఇచ్చాము. గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని సత్తా దమ్ము రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది ఉంది కాబట్టి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ పదే పదే గవర్నమెంటు మొదలైన తర్వాత నుంచి నేటి వరకు స్కీమ్స్ మీద మాట్లాడడం, కాంగ్రెస్ను విమర్శించడం, అంటే కనీసం మాకు కొంచెం వెసులుబాటు టైం ఇవ్వకుండా రాష్ట్రం ఒక ఖజానంతా కూడా లూటీ చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కీర్తి ఘనత మొత్తం కేసీఆర్ కుటుంబంది. కాబట్టి మేము వాళ్ళు చేసిన స్కామ్లు ఏవే స్కీమ్లు అని చెప్పి దాన్ని స్కామ్లు చేశారో అవన్నీ కూడా మేము బయట పెడుతుంటే వాళ్ళకి ఇంకా మింగుడు పడకుండా వాళ్ళు మా ముఖ్యమంత్రి గారి మీద దుర్భాషలు మాట్లాడుతూ, మా కాంగ్రెస్ పార్టీ మీద దుర్భాషలు మాట్లాడుతుంటే మేము ఈ రకంగా రియాక్ట్ కావడానికి అవకాశం పడ్డది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న కేటీఆర్ గారు ఏదైతే పదజాలం మాట్లాడుతున్నాడో అది సమాజం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఆ రీతిగా వాళ్ళ మీద స్పందించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఒక్క సీటు కూడా గెలవాలని మీరు చెప్పడానికి ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే మాకుండా సర్వేలు కాంగ్రెస్ పార్టీ 60-70 రోజులు చేస్తున్న మేలైన ప్రజలమైన చేరుగా పనులు అవన్నీ కూడా ప్రజల్లో ఒక మంచి నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ మీద మేము ఏర్పరచుకున్నాం. కాబట్టి మాకున్న సర్వేల ప్రకారంగా ఖచ్చితంగా మాకు ఇన్ని సీట్లు వస్తాయి, బీఆర్ఎస్కి ఒక్క సీటు వచ్చే అవకాశం లేదని మేము లెక్కలతో సహా చెప్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మీరు అమలు చేసిన పథకాల్లో ఈ మహిళలకి బస్సు ప్రయాణం బాగా సక్సెస్ అయింది. సో రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ గ్యాసు ప్లస్ అట్లాగే ఈ కరెంటు ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి అనుకుంటున్నారా? 100% కదా. నిన్న మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఏది పొందుపరిచామో మహిళలకు ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామో 100% సక్సెస్ అవుతుంది. కానీ మూర్ఖులు అపోజిషన్ వాళ్ళు ఏం మాట్లాడతారు? అరే మహిళలకు ఉచితమైన మీరు సౌకర్యం ఎట్లా కల్పిస్తారని మాట్లాడతారు. అంటే అక్కడక్కడ వాళ్ళు మాట్లాడుతున్న విధానం చూస్తే అరే దాంతో ఈరోజు మహిళలకు కొద్ది వెసులుబాటు ఇస్తే వాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ, వాళ్ళు ఇంకో టూరిజం ప్లేస్కి వెళ్ళడం కానీ, రాష్ట్రం ఆర్థిక బడ్జెట్ ఇంకా పెరిగింది వాళ్ళ వల్ల. వాళ్ళ కుటుంబం ఒక్కరు ప్రయాణించారు కదండి, వాళ్ళ కుటుంబం అందరూ ప్రయాణించారు కదా, మహిళలను ఒక్కరిని పంపారు కదా. మిగతా ఒక టికెట్ ఫ్రీ ఇస్తే 3 ఇంకా ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇది ఎందుకు లాజిక్గా ఆలోచించారు? అంటే రాష్ట్ర ఒక ఆర్థిక పరిస్థితి పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రణాళికలను దాన్ని విమర్శిస్తారు. మీరు గత 10 సంవత్సరాలు మీకు తెలంగాణ ఇచ్చిన తర్వాత మీకు అధికారం ఇస్తే దాని మొత్తం తుంగలో దొక్కి మీ కుటుంబం యొక్క జలసాలకు, మీ కుటుంబం యొక్క అవినీతికి మీరు వాడుకున్నారు. కాబట్టి మీ ప్రజలకు మేలైన పనులు చేస్తూ ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ఒక పార్టీ ఈరోజు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది. కాబట్టి ధీటుగానే కౌంటర్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళకు తగిన రీతిలోనే మా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తున్నారు. సో రీసెంట్గా కొన్ని కామెంట్లు కూడా చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. సో రేవంత్ రెడ్డి ఈ ప్రజాపాలన కూడా, ఈ ప్రభుత్వాన్ని కూడా రియల్ ఎస్టేట్ నడుపుతున్నట్టుగా నడుపుతున్నాడు అని కామెంట్ చేశారు. సో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేస్తారు, అలా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అని కామెంట్ చేశారు. లేదు, వీళ్ళు ఆర్థిక పరిస్థితి దివాళకోరుగా చేశారు, అది మీ అందరికీ తెలుసు. మనము ఆ రోజు తెలంగాణ ఇచ్చేటప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రంగా మనకు బడ్జెట్ ఇచ్చిపోయారు. అవును. ఈరోజు వీళ్ళు ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత దాదాపు 5 నుంచి 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టారు. మళ్ళీ కాళేశ్వరం కట్టారంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందండి? ఈ రోజు మేడిగడ్డ పరిస్థితి ఏంది? మేడి పండులాగా అయిపోయింది. కాబట్టి వీళ్ళు చేసిన అన్ని దోపిడీ అన్నీ కూడా మేము బయటికి తెస్తుంటే వాళ్ళు నిజంగా వాళ్ళకు అసలు మనసున పడతలేదు. అసలు మాకు అధికారం ఎట్లా పోయింది, వీళ్ళు అసలు గవర్నమెంట్ రాదని వాళ్ళకు సర్వేలు చెప్పి ఈ రకంగా వీళ్ళు అకస్మాత్తుగా వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినారు కాదు. ప్రజలకు మేము నిజం చెప్పాం.
రాష్ట్రాన్ని దివాళకోరుగా పరిస్థితి తీసుకొస్తున్నాడు కేసీఆర్. రాష్ట్రంలో యువకులకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో హామీలు ఏవైతే దళితులకు ఇచ్చిన హామీలన్నీ కూడా నిర్వీర్యం చేసిండు. ఈ దళితులకు ఇచ్చిన ఎస్సీ సప్లాన్ ఆ రోజు కాంగ్రెస్ చేసిన సప్లాన్ను నిర్వీర్యం చేసిండు. ఈరోజు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నది కూడా వాళ్ళకి ఇవ్వకుండా మోసం చేసిండు. దళితులు ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసినాడు. మీ ప్రజలకు దగ్గరికి వెళ్ళి చెప్పాము, ప్రజలు నమ్మిరు. కాంగ్రెస్ మీద విశ్వాసంతో 64-65 సీట్లు మాకు ఇచ్చారు. మాకు మ్యాండేట్ ఉంది. ఇవాళ మీరు అంటున్నారు ఇంకా వాళ్ళని తీసుకుంటే వచ్చే వాళ్ళని తీసుకుంటారు ఎవరైనా కానీ. రాజ్యాంగంలో దాని హక్కు, ఎవరు ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు, ఎవరు ఎక్కడైనా వచ్చు. అప్పుడు మా యొక్క ఎమ్మెల్యే నిర్దాక్షంగా ఆ రోజు అపోజిషన్ లేకుండా ఆ రోజు 12 మంది ఎమ్మెల్యేలు మీరు కొనుక్కున్నారే. ఎంత దుర్మార్గం ఇది! అంటే మీరు చేస్తే ఒక పుణ్యకార్యము, మేము చేస్తే ఒక దుర్మార్గమా? ఇదే రాజ్యాంగం. రాజ్యాంగం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మేము ప్రొసీడ్ అవుతున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు కేటీఆర్ ఆ పార్టీని బొందబెట్టేది వాళ్ళ కొడుకే. ఇది తథ్యం. కేసీఆర్ అయినా కొంత మెచ్యూర్డ్గా మాట్లాడతాడు రాజకీయంగా, కానీ కేటీఆర్కు ఆ మెచ్యూరిటీ లేదు. ఇక కవిత అంటావా, ఇక మొత్తం లిక్కరు, ఆమె దోపిడీ, ఆమె అన్ని జైలు పోవడం ఖాయము. అది ఆల్రెడీ సిబిఐ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, ఆయన పంపించడం ఖాయమవుతుంది. ఓకే సార్, రాబోయే రోజుల్లో ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి మీరు దగ్గర ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రజలకు 6 గ్యారెంటీ స్కీమ్ను మేము చెప్పిన ప్రకారంగా ఇప్పటికీ 4 అమలు చేశాం. ఒకటి మహిళలకు బస్సు సౌకర్యం, రెండోది 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశాము. తర్వాత మూడోది గ్యాసు, ఈరోజు మళ్ళీ కరెంటు, ఫ్రీ కరెంటు. 4 స్కీమ్స్ ఇంప్లిమెంట్ అయినాయి. ఇంకా 2 చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా చాలా అదనంగా కూడా ఇంకా చాలా హామీలు ఇచ్చాం మేము. అవన్నీ కూడా ఆర్థిక పరిస్థితిని సరి చేసుకుంటా మేము అన్నీ కూడా అమలు చేస్తాం. ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఆర్థిక వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ ఇవ్వడానికి కాంగ్రెస్ హస్తం ఎప్పుడు వాళ్ళ తోడే ఉంటుందని తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఒకసారి రేవంత్ రెడ్డి గారి కామెంట్స్కి వస్తే, ఒక్క సీటు కూడా టీఆర్ఎస్కి రాదు ఈసారి అని అన్నారు. సో అంటే ఇప్పుడు మీరు అలాంటి అభ్యర్థులు దించబోతున్నారా, లేదా ఇంకా వెనక సరికొత్త హామీలు ఏమన్నా రాబోయే ఎన్నికల కోసం ఇవ్వబోతున్నారా? మేము కేంద్రానికి సంబంధించిన కేంద్ర స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర స్కీమ్స్ కూడా మా రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో బయటకు వస్తుంది. దాని ప్రకారంగానే ప్రజలకు హామీ ఇవ్వబోతున్నాం. రాష్ట్రానికి సంబంధించిన వరకు మేము హామీలు ఇచ్చున్నాం. ఆ హామీలన్నీ కూడా నెరవేర్స్తే మా ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా పడగొట్టే దమ్ము ఇంకా ఏ పార్టీకి ఉండదు. మేము చెప్పే స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కూడా, చేస్తాము కూడా. కాబట్టి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అపోజిషన్కు వాళ్ళు గుడి పేరు మీద, మతం పేరు మీద వాళ్ళు బీజేపీలో వస్తారు. ఈయన సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ మీద ఇంకా నేను అధికారం రావాలని ప్రయత్నం చేస్తాను. తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది, రాముని గుడి అయిపోయింది. ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేవు వీళ్ళ దగ్గర. కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడే కానీ ప్రజాస్వామ్యంలో డెమోక్రసీగా అందరికీ ప్రజలకు ఏవి కావాలో హక్కులు, ఆ విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి గొప్పగా ప్రజలకు పాలన అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది.